jungle. హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్ ఒక డౌట్ అడిగారండి. 50 లక్షల్లో హౌసింగ్ లోన్కి ప్లాన్ చేస్తే అంటే ప్రతి నెల 25,000 రూపాయలు ఈఎంఐ కడితే అది మనకు సాధ్యమేనా అని చెప్పి అడుగుతున్నారు. అంటే కేవలం మనకు సేవింగ్స్ 25,000 అంటే ఈఎంఐ ప్రతి నెల ఈఎంఐతో 50 లక్షల హౌసింగ్ లోన్ అనేది మనకు కష్టమా? లేకపోతే సాధ్యమవుతుందా? సాధ్యపడదా? ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు, నష్టాలు, లాభాలు గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ వడ్డీ రూపంలో భారీగా నష్టపోకుండా 50 లక్షల్లో హౌస్ కోసం మనం ఎలా ప్లానింగ్ చేసుకోవాలి అనేది చూద్దామండి. అలాగే ఈరోజు గోల్డ్ ప్రైస్ కూడా చెప్పాలని 22 క్యారెట్ అయితే ఈరోజు 6,570 రూపాయలండి. అదేవిధంగా 24 క్యారెట్ గోల్డ్ అయితే 7,167 రూపాయలైతే ఉంది. సిల్వర్ కూడా అడిగారనమాట. సిల్వర్ వచ్చి 91 రూపీస్ 50 పైసా ఉందండి పర్ గ్రామ్. ఈరోజు జూన్ 8వ తారీఖు ఇలా ఉన్నాయి. ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఏం చెప్పారంటే వాళ్ళ ఇంటికి హౌస్ ఎక్స్పెన్సెస్ అన్నీ పోను గోల్డ్ సేవింగ్స్ కూడా కొంత చేసుకుంటున్నారు. సో రిమైనింగ్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ ప్రతి నెల 25,000 వరకు మేము సేవింగ్స్ చేసుకోగలము, అంటే మేము ఇన్వెస్ట్ చేయగలము. సో ఈ 25,000ని మేము ఈఎంఐ 50 లక్షలకు గాను లోన్ తీసుకొని ఈఎంఐ రూపంలో కట్టుకుంటే మరి మీకు సాధ్యమేనా? అంటే ఇది ఓకేనా? ఇది రైట్ డెసిషన్ ఆర్ రాంగ్ అని చెప్పి అడిగారండి. సో ఇక్కడ మనకి 50 లక్షల లోన్కి ప్రతి నెల మనం 25,000 రూపాయలు ఈఎంఐ కడితే 200 నెలలు కట్టాలండి. 200 మంత్స్ ఈఎంఐ పోతుంది. సో దగ్గర 16 ఇయర్స్ 6 మంత్స్ అంటే 16.5 సంవత్సరం మనకు ఈఎంఐ. చాలా లాంగ్ టర్మ్ కదండి. సో ఎప్పుడు కూడా గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఇంతే అండి. చాలా సంవత్సరాలు పోతూ ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారంటే ఎక్కువ సంవత్సరాలంటే బ్యాంకు లోన్ ఇస్తుంది కాబట్టి మనం ముందుగానే ఇంట్లోకి వెళ్ళిపోవడమో లేకపోతే హౌస్ అనేది తీసుకోవడమో చేసుకోవచ్చు కదా అని చాలామంది ప్లాన్ చేస్తారు. బట్ ఒక్కటి ఆలోచించాలండి. మన హౌస్ లోన్కి వెళ్ళే ముందు ఒకటి ఆలోచిద్దాము. యావరేజ్గా ఇంట్రెస్ట్ ఒకవేళ 2 రూపీసే తీసుకున్నా కూడా 50 లక్షలకి దగ్గర 16 లక్షలు మనకు ఇంట్రెస్ట్ రూపంలో లాస్ అవుతాం. ఇది పర్ మంత్ మనం 1 lakh రూపీస్, ఎందుకంటే 16 సంవత్సరాల పాటు కట్టాలి కదా. సో ప్రతి నెల మనకు 1 lakh రూపీస్ ఇంట్రెస్ట్కే కడుతున్నట్టు లెక్క. ఇక్కడ 50 లక్షలు తీసుకుని 16 సంవత్సరాల పాటు కట్టుకుందాము, ఏముంది 16 సంవత్సరాలు కట్టేస్తే మనకు ఇల్లు ఉంటుంది కదా అని ఆలోచిస్తారు. బట్ అందులో ఎంత నష్టం ఉంది, మనం ఎంత వడ్డీ కడుతున్నాము అనేది ఒకటి క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా వరకు హౌస్ లోన్కి వెళ్ళరండి. తెలివిగా ఆలోచించే వాళ్ళు హౌసింగ్ లోన్కి వెళ్ళరు. ఎందుకంటే బ్యాంకు వాళ్ళు ఇస్తారు కదా లోను, ఏముంది నెల నెల కట్టేసుకోవడమే కదా, 25,000 మనం ఇన్వెస్ట్ చేయగలం కదా అని అనుకుంటాం మనందరం కూడా. కానీ బ్యాంకు వాళ్ళు ఏమైనా ఫ్రీగా ఇస్తారండి లోను? ఫ్రీగా ఇచ్చి జీరో కాస్ట్ ఈఎంఐతో చెప్పండి, ఇమీడియట్గా ఇప్పుడే తీసుకోవచ్చు. బట్ ఏ బ్యాంకు కూడా తన లాభాలు చూసుకోకుండా లోన్స్, ఎలాంటి లోన్స్, పర్సనల్ లోన్ అయినా హౌసింగ్ లోన్ అయినా ఏదైనా ఇవ్వదు కదా. సో అదొక్కటే ఆలోచించుకోండి. మనకు లోన్ ఏదైతే తక్కువగా ఉంటుంది అంటే ఒక్క గోల్డ్ లోన్ మాత్రమే. ఓకేనా? సరే, దీనికి ఏం చేద్దామో చూద్దామండి. ఎప్పుడు కూడా సొంత ఇల్లు కల, అది ఇండివిజువల్ హౌస్ కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, ఏదైనా కూడా ఒక ఇల్లు మనం కట్టుకోవాలి లేదా తీసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి అంటే రూల్ నెంబర్ 1, ఫస్ట్ బడ్జెట్ వేసుకోవాలి. అంటే ఎంత, ఉదాహరణకి 50 లక్షల్లోనా, 60 లక్షల్లోనా, 30 లక్షల అనేది ఒక బడ్జెట్ ముందే మనం వేసుకొని ముందు నుంచే సేవింగ్స్ స్టార్ట్ చేయాలి. అంటే రూల్ నెంబర్ 2, ఎలా సేవింగ్స్ ఉండాలి అంటే మనం ఎంతైతే బడ్జెట్ అనుకున్నామో ఆ బడ్జెట్లో 50% నుంచి 60% మనకు క్యాష్ ఇన్ హ్యాండ్ ఉండాలి. ఆల్రెడీ మన దగ్గర 50 to 60% క్యాష్, ఈ బడ్జెట్ 50 లక్షలు అనుకున్నాం కదా, అందులో 60% వరకు మన చేతిలో సేవింగ్స్ ఆల్రెడీ ఉండాలి. ఓకేనా? ఇది రూల్ నెంబర్ 1. ఇకపోతే ఆప్షన్స్ ఉన్నాయి.
ఇప్పుడు గోల్డ్ తర్వాత ఈ 60% మన దగ్గర క్యాష్ ఉందనుకోండి, రిమైనింగ్ ఏం చేయాలంటే గోల్డ్ లోన్ 20-30% మనం గోల్డ్ లోన్ పెట్టుకునే విధంగా కొంత గోల్డ్ కూడా మన దగ్గర ఉన్నట్లయితే గోల్డ్ అనేది మనకు యావరేజ్గా 60-80% అంటే 60-80 పైసాకి మనం గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. సో తక్కువలో తక్కువ అంటే గోల్డ్ లోన్ ఒక్కటే అండి, ఇదొకటి. నెక్స్ట్ ఆప్షన్ 2 లోన్కి వెళ్ళడం అనేది మన దగ్గర ఇది డౌన్ పేమెంట్గా మనం కట్టిన తర్వాత ఒక 10% నుంచి 20% వరకు మాత్రమే మనం గోల్డ్ లోన్కి ప్రిఫర్ చేయాలి అనేది ఇది నా సలహా అండి. సో ఐడియా అనేది అడుగుతున్నారు కాబట్టి నేను ఇస్తాను. పాటించాలా పాటించకూడదా మనం ఎలా వెళ్ళాలనేది టోటల్ డెసిషన్ అనేది ఫైనల్ డెసిషన్ మీకే. బట్ సలహా అడుగుతున్నారు కాబట్టి నష్టపోకుండా మనం లక్షలు ఇంట్రెస్ట్ కట్టాల్సి వచ్చినప్పుడు ఒక్కసారి ఆలోచన చేద్దాం. సో ఇక్కడ ఏం చేయాలంటే ఐడియా మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు నేను సజెస్ట్ చేస్తానంటే లాంగ్ టర్మ్లో ఇప్పుడు ఎట్లయితే మీరు లోన్ కడుతున్నారు 16 సంవత్సరాలు లోన్ కట్టడానికి మీరు రెడీ అయినప్పుడు అదే 16 సంవత్సరాలకు మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకా 16 కూడా కాదు, కేవలం 10 సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు అనుకున్న 50 లక్షల కన్నా కూడా 70 లక్షల్లో మీరు మంచిగా ఓన్గా హౌస్ తీసుకోవచ్చు లేదా కట్టుకోవచ్చు. అది ఎలా అనేది చూద్దామండి. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది మనకు రిటర్న్స్ అనేది లాంగ్ టర్మ్లో అన్ని వీడియోస్లో చెప్తూనే ఉంటాను. ఇన్వెస్ట్మెంట్ మన మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఆప్షన్తో మనం సేవింగ్స్ చేసుకున్నట్లయితే ఒక 10 ఏళ్లకు 15 ఏళ్లకు 20 ఏళ్లకు మీరు ఎంత లాంగ్ టర్మ్లో పెడతారో అంత బెనిఫిట్స్ అనేది ఉంటుంది. సో యావరేజ్గా మనకు 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అది చూద్దామండి. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఇదే 25,000 మీరు ఏదైతే ఈఎంఐకి కట్టాలనుకుంటున్నారో అదే 25,000 ప్రతీ నెల ఎస్ఐపిలో అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే సో ఇక్కడ ఇదే సేమ్ టార్గెట్ మనకు 50 lakhs టార్గెట్ 10 years పెట్టుకొని ఇక్కడ టెన్యూర్ వచ్చి మనం 16.5 సంవత్సరం ఈఎంఐ కట్టడానికి సిద్ధపడ్డాం కదా, అలా కాకుండా అది కూడా మనం 16 లక్షల వరకు వడ్డీ నష్టపోకుండా మనకే వడ్డీ వచ్చేలాగా ప్లాన్ చేద్దాం ఇక్కడ. సో ఈ 10 years టెన్యూర్ పెట్టుకొని ప్రతీ నెల మీరు 25,000 మీరు ఈఎంఐలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే 10 సంవత్సరాలకి మీరు ఇన్వెస్ట్ చేసేది కేవలం 30 లక్షలు మాత్రమే. 10 ఏళ్ళకి మనం కట్టే డబ్బు 30 లక్షలు వస్తుంది. సో ఇది మనకి టోటల్ అమౌంట్. దీనికి వచ్చే రిటర్న్స్ 28,477 మనకు వచ్చే వడ్డీ దగ్గర 28 లక్షలు. చూడండి 30 లక్షలకి 28 లక్షలకి 2 లక్షలు తేడా ఉంది. అంటే 50కి 50 అనే ఆప్షన్ మీకు ఇక్కడ కనపడుతోందా? సో టోటల్గా మీకు ఆఫ్టర్ 10 years 58,08,000 చిల్లర అనేది మీకు వస్తుంది. సో మీరు అనుకున్న బడ్జెట్ 50 లక్షలు. ఇదే 50 లక్షల్లో మీరు హోమ్ లోన్కి వెళ్ళి తీసుకున్నట్లయితే 16.5 సంవత్సరం కట్టాలి. సో ఇక్కడ 10 ఏళ్లలో మీ కళ అనేది ఇక్కడ నెరవేరిపోతుంది. కాకపోతే పేషెంట్గా ఉండాలి. మనం 10 ఏళ్ళకి ఇట్లా ముందుగానే ఇన్వెస్ట్ చేసుకుని ముందుగానే మనం సేవింగ్స్ చేసి పెట్టుకున్నట్లయితే ఇక్కడ 58లో మీకు బడ్జెట్లో తీసుకోవచ్చు. ఎక్కువగానే లేదు, మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి ఉంది కదండి. ఈ 10 ఏళ్ల తర్వాత రేట్లు ఎలా ఉంటాయి? పెరుగుతుంది. బట్ ఇన్ఫ్లేషన్ రేట్ కన్నా కూడా మన ఆదాయం ఎక్కువగా ఉండాలి. అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే పెరుగుతున్న ధరలు, ఈ రోజు ఉన్న ధర 10 ఏళ్ల తర్వాత ఉండదు కదండి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు 58 లక్షలు మన చేతిలో ఉంది. సో మనం ఎలాంటి అప్పు ఇంకా చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక 10 నుంచి 15 లక్షలు మనం గోల్డ్ లోన్ కనుక పెట్టుకుంటే ఇది ఆప్షనల్ అండి. సో మనం ఇదే బడ్జెట్లో కూడా తీసుకోవచ్చు. బట్ ఇంకొంచెం బెటర్గా అది కూడా మనం 16 సంవత్సరాల పాటు కడుతూ వడ్డీని కట్టడం కంటే ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మనం ఎలాంటి వడ్డీ నష్టపోకుండా సో మనకి 10 లక్షల నుంచి ఒక 12 లక్షలు మీరు గోల్డ్ లోన్ తీసుకున్న 70 lakhsలో మనం హౌస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో బిలో 10 years, బిలో అంటే 10 yearsలో మీరు ఇట్లా ఒక 70 లక్షల్లో హౌస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం వడ్డీ రూపంలో నష్టపోకుండా కాస్త టైం డ్యూరేషన్ అనేది ఇక్కడ మనకు టైం అనేది మనం స్పెండ్ చేస్తున్నాం. టైం కోసం మనం వెయిట్ చేస్తున్నాం. 10 ఏళ్ల పాటు మనం సేవింగ్స్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేసుకుంటూ లబ్ధిపడి తర్వాతనే మనం హౌస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. అదే అండి. సో ఇంకా మరో 4-5 ఏళ్లలో ఈ గోల్డ్ లోన్ ఏదైతే పెట్టుకున్నారో ఇదే విధంగా మీరు ఒక 4-5 years గోల్డ్ లోన్ అనేది క్లియర్ చేసుకోవచ్చు ఆ తర్వాత. సో అది మీరు చిట్టు వేసుకొని ఇనిషియల్ స్టేజ్లోనే చిట్టు పాడేసి ఏదైతే 25,000 మీరు ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారో అదే విధంగా ఆ చిట్టుకి మీరు కట్టుకుంటూ వచ్చేసారనుకోండి
మీకు గోల్డ్ కూడా మరో 4 నుంచి 5 ఏళ్లలో మీ గోల్డ్ మీకు వచ్చేస్తుంది. సో 70 లక్షలో 10 ఏళ్లలో 70 లక్షలో మీరు ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా? లేదా 50 లక్షల్లో మీరు ప్రాపర్టీ కొని 16 సంవత్సరాలు 16.5 సంవత్సరం పాటు ఈఎంఐ కట్టుకుంటారా అనేది డిసైడ్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మాత్రం ఒక మంచి నేషనలైజ్డ్ బ్యాంక్స్ వాళ్ళతో కాంటాక్ట్ చేయండి. సో అండ్ సో డీటెయిల్డ్ కనుక్కోండి. మేము ప్రతి నెల 25,000 ఇన్వెస్ట్ చేస్తే మాకు 10 ఏళ్ల తర్వాత ఎంత వస్తుంది, మేము కట్టేది ఎంత అవుతుంది, ఎంత వడ్డీ వస్తుంది అనేది మీరు మేనేజర్తో కూర్చొని క్లియర్గా కనుక్కోవాలండి. బట్ వీళ్ళ అంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేది నథింగ్ బట్ షేర్స్ అండి. వీళ్ళు మనకు ఫండ్ మేనేజర్ అని ఒకరు ఉంటారు. ఆ ఫండ్ మేనేజర్ వాళ్ళ యొక్క డ్యూటీ ఏమి, ఇట్లా మనలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్న డబ్బునంతా కూడా సేకరించి షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఏ షేర్స్లో పెరుగుతోంది, ఏ షేర్స్లో తగ్గుతోంది, ఎవ్రీడే సెన్సెక్స్ కదండి. సో ఆ షేర్ మార్కెట్ వాల్యూ ఎలా ఉందో చూసుకుని ఎందులో మనకి వాల్యూ పెరుగుతుంది, ఎందులో తగ్గుతుంది అనేది వాళ్ళు ప్రతిరోజు కూడా పెరుగుతున్న వాటి మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అలా ఇన్వెస్ట్ చేసినందుకు కాను, వాళ్ళు మన కోసం పని చేసి పెట్టినందుకు కాను ఇనిషియల్గా ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది, 1% ఆర్ 2%, అది బ్యాంకుని బట్టించి ఉంటుంది. బట్ కొన్ని బ్యాంకుల్లో ఇట్లా మోసాలు జరుగుతున్నాయని చెప్పి మనకు సబ్స్క్రైబర్సే కమెంట్స్లో పెడుతున్నారు. అందుకనే నేను చెప్పేది, నేషనలైజ్డ్ బ్యాంక్స్కి వెళ్ళి ఒక మంచి మేనేజర్తో మాట్లాడి సో అండ్ సో డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఆఫ్టర్ 10 years మాకు ఎంత రిటర్న్స్ రావచ్చు అనేది మీరు మొత్తం కూడా డాక్యుమెంట్స్లో అంతా కూడా చదువుకొని ఆ తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇది డైరెక్ట్గా కూడా కొంచెం అవేర్నెస్ ఉన్నవాళ్ళు గ్రో యాప్ అని చాలా రకాల యాప్స్ ఉన్నాయండి. ఆ యాప్ త్రో కూడా వెళ్ళొచ్చు. అలా మాకు ఇంట్రెస్ట్ లేదు, మాకు తెలీదు, మాకు నమ్మకం లేదు అనుకుంటే మీరు బ్యాంక్ త్రో వెళ్ళొచ్చు. సో అట్లా మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. రకరకాల కంపెనీ అండి, ఉదాహరణకి సాఫ్ట్వేర్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, రకరకాల ప్రోడక్ట్స్ మంచి మంచి కంపెనీలు లీడింగ్లో ఉన్న కంపెనీస్ మీద వీళ్ళు ఇన్వెస్ట్ చేసి షేర్స్ కొంటూ ఉంటారు. అట్లా షేర్ మార్కెట్ షేర్ వాల్యూస్ పెరిగినప్పుడు వాళ్ళు మనకి డివిడెండ్స్ అనేది మనకి యాడ్ చేస్తూ వస్తారు. ఆ డివిడెండ్సే మనకి ఇక్కడ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, వడ్డీకి వడ్డీ యాడ్ అయ్యి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి మంచి లాభాలతో మనం రిటర్న్స్ అనేది తీసుకోవచ్చు. సో మీకు ఇక్కడ వరకు అయితే క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నానండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మరొక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇట్లా చేసుకోండి. ఎవరైనా కూడా నేను ఇచ్చేది ఏమంటే, ప్రతిసారి హౌసింగ్ ప్లాన్ అన్నప్పుడు నేను ప్రతి వీడియోలో చెప్పేదే అండి, మనం ఒక 10 లక్షల్లో ఇల్లు కట్టుకోవాలి, ఒక 20 లక్షల్లో ఇల్లు కట్టాలి, ఉదాహరణగా చెప్తున్నానండి. అందులో అట్లీస్ట్ మనం 50% అయినా మన దగ్గర క్యాష్ ఉంచుకున్న తర్వాతే ఆ పనిలోకి దిగాలి. లేదా అంటే వడ్డీ రూపంలో భారీగా మనం మూల్యాన్ని బ్యాంక్ వాళ్ళకి చెల్లించుకోవాల్సి వస్తుంది. సో కాస్త ఓపిక చేసుకొని, ఓపిక పట్టి మంచిగా మనం రిటర్న్స్ తెచ్చుకున్న తర్వాత మంచిగా ఒక 50-60% మనం సేవింగ్స్ మన చేతిలో పెట్టుకొని తర్వాత ఇట్లాంటి పనుల్లో ఇది ఇల్లు కట్టుకోవడం, ఇల్లు కొనడం, ప్లాట్ కొనడం, ఒక అసెట్ కొనడం, ఇవన్నీ కూడా పెద్ద లక్షలతో కూడినటువంటి సమాచారం, లక్షలు కోట్లతో కూడినది కాబట్టి భారీగా మనం నష్టపోకూడదంటే కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించుకొని కొంచెం స్మార్ట్గా ఆలోచించి సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఓకేనా? సరే అండి, ఇంకా మీరు ఫైనల్గా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందనే చేస్తున్నానండి. ఇంచుమించుగా ఒక 30 నుంచి 40, 50, 60 లక్షలు, 1 crore వరకు ఇన్వెస్ట్ చేసుకొని మన ఇల్లు కట్టాలి అనే ప్లాన్ ఉన్నవాళ్ళు అట్లీస్ట్ 20-30 ఎంత ప్లానింగ్ ఉన్నా కూడా ఈ రూల్స్ అనేది మనం ఫాలో చేస్తే మంచిగా మనం కూడా అనుకున్న గోలు, మన టార్గెట్ మనం ఈజీగా తక్కువ టైంలో అచీవ్ చేసుకోవచ్చు. సో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఇంకా ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.